హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేశవ దేవుడి దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నా అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న రమ్యని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. నా భార్య నా దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళి నచ్చజెప్పామనుకున్నా సరే, నా భార్య నమ్మకం కాదు కదా, నన్ను చూడటం కూడా లేదు. నేను ఎలా ఉండగలను చెప్పు, నా భార్యతో మాట్లాడకుండా నేను ఇలా ఉండగలను చెప్పు. అందుకే నేను ఇక్కడ నుండి ఈ ఊరు నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను. ఊరు నుండి వెళ్ళిపోయినా సరే నా భార్య క్షేమంగా ఉంటే చాలు. నా బిడ్డల్ని పెట్టుకొని నా భార్య క్షేమంగా ఉండడమే నాకు కావాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నేను ఈ ఊరు దాటి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి బండి తీసుకొని ఊరు దాటిపోతూ విషయం తెలుసుకోగానే అక్కడున్న రమ్య చాలా బాధపడుతుంది. నా భార్యను ఎంత అవమానించాను, ఎన్ని బాధలు పెట్టాను. తను చేయని నేరానికి నేను ఎంతో తనని అవమానించాను. తను ఎలాగైనా సరే కలుసుకోవాలని చెప్పి బుజ్జిని పాపని తీసుకొని కేశవ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. తను ఎక్కడ కనిపించకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది. ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి అనుకుంటూ కేశవ దగ్గరకు బయలుదేరుతూ ఉంటుంది. అది చూసిన ఊళ్ళో జనమంతా, ఏంటి ఈవిడ బయట గింటేసి ఈవిడ మళ్ళీ కేశవ కోసం వెతుకుతుంది అని చెప్పేసి అందరు తనని అవమానిస్తూ వస్తే ఆ అవమానాలను తట్టుకుంటూ కేశవ దగ్గరకు బయలుదేరుతూ ఉంటుంది.